ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట అంబానీ అదానీ మాట వినబడింది. తెలంగాణ గడ్డపై నుంచి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇటీవల అంబానీ అదానీపై మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉన్నాడు. అంబానీ అదానీల నుంచి టెంపోలలో నల్లధనం కాంగ్రెస్కు ముట్టింది, అందుకే రాహుల్ గాంధీ మాట్లాడతలేడు అన్నది మోడీ విమర్శ. ఈ విమర్శ మొదటి డైమెన్షన్ ఏంటి అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సాధారణంగా మోడీ ఎజెండా సెట్ చేస్తాడు, ఇతరులు ఫాలో అవుతారు. అంటే మోడీ యాక్ట్స్, అపోజిషన్ రియాక్ట్. కానీ ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటంటే అపోజిషన్, ముఖ్యంగా కాంగ్రెస్ యాక్టింగ్, మోడీ రియాక్టింగ్. సో మోడీ తన సహజ స్ట్రెంగ్త్కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ మొదలుపెట్టింది, దానికి మోడీ రియాక్ట్ కావాల్సి వచ్చింది. క్రోనీ క్యాపిటలిజం పైన కాంగ్రెస్ మొదలుపెట్టింది, ఇప్పుడు మోడీ రియాక్ట్ అవుతున్నాడు. అంటే కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఎక్కడొక చోట గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి వెళ్తున్నాయి అని బహుశా మోడీ గుర్తించినట్టు కనబడుతున్నాడు. అంటే ఇది బీజేపీకి హర్ట్ అవుతుంది అని. ఎందుకంటే రాజ్యాంగం 400 సీట్లు రావాలి అని మోడీ అనడంతోనే దేనికి రాజ్యాంగాన్ని రద్దు చేయడానికే అంటూ కాంగ్రెస్ అందుకుంది. అనంత్ కుమార్ హెగడే లాంటి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు బలాన్ని ఇచ్చాయి. సో రాజ్యాంగాన్ని మార్చి ఏం చేస్తారు? బీజేపీ ఆశించింది బహుశా సెక్యులరిజం అనే పదం బీజేపీ తొలగిస్తుంది అని కాంగ్రెస్ ఎక్కడ విమర్శిస్తుంది అనుకోవచ్చు. తెలివిగా కాంగ్రెస్ సెక్యులర్ నాన్ సెక్యులర్ డిబేట్లకు పోకుండా తన క్యాస్ట్ సెన్సస్ కొనసాగింపుగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తా ఉన్న దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ రిజర్వేషన్లు రద్దు అవుతాయన్న స్లోగన్ పట్టుకుంది. ఇది బహుశా జనంలోకి బాగా వెళ్ళినట్టు కనబడుతోంది, ముఖ్యంగా నార్త్ ఇండియా ఇలాంటి ప్రాంతాల్లో. అందుకే మోడీ అసలు SC/ST రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ఇస్తారు అంటూ దానికి ఒక కమ్యూనల్ కలర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ యాక్ట్ అయింది, మోడీ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా కూడా క్రోనీ క్యాపిటలిజం మీద చాలా కాలంగా రాహుల్ గాంధీ విమర్శిస్తున్నాడు. రాఫెల్ అప్పుడు అంబానీతో లింక్ గురించి మాట్లాడాడు, ఇటీవల అదానీ లింక్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు దానిపైన మోడీ ఎప్పుడూ రియాక్ట్ కాలే. పార్లమెంట్లో అదానీ పైన చర్చ జరగాలని అన్నప్పుడు కూడా ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ కాలే. రఫేల్ యుద్ధ విమానాల పైన అంబానీలతో ఉన్న లింక్ గురించి ఎంత విమర్శించినా రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారు తప్ప మోడీ రియాక్ట్ కాలే. ఫస్ట్ టైం మోడీ రియాక్ట్ అయ్యారు, కానీ ఆ రియాక్షన్ మోడీ స్ట్రెంగ్త్ను తెలియజేయడం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ క్రోనీ క్యాపిటలిజం పైన చేస్తున్న విమర్శలకు మోడీ కూడా రెస్పాండ్ కావాల్సి వచ్చింది. ఇది మోడీ సహజ శైలికి విరుద్ధం. మోడీ ఎప్పుడు కూడా రియాక్ట్ కాడు. మీరు గమనించండి, కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కేసీఆర్ పెద్ద లిస్టు చదివాడు మోడీకి ప్రశ్నలు అంటూ. నెక్స్ట్ డే మోడీ వచ్చేది ఉన్నది. మోడీ ఒక్కదానికి కూడా రియాక్ట్ కాలేదు, అసలు ఇగ్నోర్ చేశాడు. దట్ ఇస్ ద మోడీ స్టైల్. కానీ ఇప్పుడు మోడీ రియాక్ట్ అవ్వడము, రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితికి వెళ్ళాడు. ఇది మొదటి అబ్జర్వేషన్. రెండో అబ్జర్వేషన్, మరి అంబానీ అదానీల నుంచి బ్లాక్ మనీ టెంపోలలో కాంగ్రెస్ కు చేరుతుంది అని మోడీ అంటే డిమానిటైజేషన్ ఘోరంగా ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు చేసింది దేనికి? నల్లధనాన్ని అరికట్టేందుకు, క్యాష్ ఫ్లోను అరికట్టేందుకు. అంటే డిమానిటైజేషన్ విమర్శకులు అందరూ చెప్పింది ఇది నల్లధనాన్ని అరికట్టలేదు, నగదు వాడకాన్ని పెరిగింది తప్ప తగ్గలేదు అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటున్నాడు అంబానీ అదానీల నుంచి కోట్ల నల్లధనం నా టెంపోలలో, అంటే క్యాష్ రూపంలో, టెంపోలు ఇంకో రూపంలో రావు, భూముల రూపంలో పోవు. కాంగ్రెస్ పార్టీ జర్నీ అంటే అర్థం ఏంటి? డిమానిటైజేషన్ ఇస్ ఎ బిగ్ ఫెయిల్యూర్, అది నల్లధనాన్ని ఆపలేకపోయింది అనేది క్లియర్గా ప్రధానమంత్రి మోడీ ఎక్నాలెడ్జ్ చేసినట్లు. ఇదే కేటీఆర్ రైజ్ చేశారు. కేటీఆర్ రైజ్ చేసిన క్వశ్చన్ లో ఈ డైమెన్షన్ ఉంది. మూడవది, మరి కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్న 2 అతిపెద్ద పారిశ్రామిక సంస్థల నుంచి నల్లధనం వెళ్తుంటే కేంద్ర సంస్థలైన ఈడీ, సిబిఐ, ఐటీ, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, ఇలా చాలా ఉంటాయి నిఘా సంస్థలు, ఆర్థిక నిఘా సంస్థలు ఉంటాయి.
మరి ఇవన్నీ ఏమి చేస్తున్నట్లు? ప్రధానమంత్రికి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే కాంగ్రెస్ పైన ఆరోపణలు చేశాడా? మరి ఆ ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి కేంద్ర ఏజెన్సీలకు ఇవ్వలేదా? అంబానీ అదానీల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఈ నగదును కేంద్ర సంస్థలు పట్టుకోలేదు? వీరికి ఆన్సర్ చెప్పాలి కదా. అంటే అర్థం ఏంటి? అంబానీ అదానీల వందల కోట్లు కాంగ్రెస్ కు బ్లాక్ మనీ ఇస్తున్నా భారత ప్రభుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తోంది? వాస్తవం ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్ సుప్రీంకోర్టు ఆదేశించడం, ఎలక్టోరల్ బాండ్స్ మీద డేటా బయట పెట్టమని ముందు ప్రభుత్వం చెప్పడము, సుప్రీంకోర్టు ఆదేశంతో బయట పెట్టడం వల్ల బడా కార్పొరేట్ సంస్థలు, ఈడీ, సిబిఐ, ఐటీ రేడార్లో ఉన్న సంస్థలు పెద్ద ఎత్తున బీజేపీకి విరాళాలు ఇచ్చాయి. ఇది బహిరంగంగా బయటపడ్డ సత్యం. ఇది బీజేపీ క్రెడిబిలిటీని బాగా దెబ్బతీసింది. అంటే కార్పొరేట్ నెక్సెస్, సుప్రీంకోర్టు భాషలో చెప్పాలంటే కార్పొరేట్ పొలిటికల్ నెక్సెస్. రాహుల్ గాంధీ విమర్శల కన్నా కూడా సుప్రీంకోర్టు తీర్పు వల్ల బయటపడ్డ ఈ కార్పొరేట్ బీజేపీ నెక్సెస్ బాగా జనంలోకి ఎక్స్పోజ్ అయింది. అందువల్ల ఈ రకమైన రియాక్షన్ బహుశా మోడీ ఇవ్వాల్సి వచ్చింది. అందువల్ల మోడీ స్ట్రెంత్ కాదు ఈ కామెంట్స్ తెలియజేసేది, మోడీ డెస్పరేషన్ ఈ కామెంట్స్ తెలియజేస్తున్నాయి.